తండ్రి అయిన దేవుడు మనల్ని అందరిని కూడా ప్రేమించి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి దేవునికి మనందరి తరపున ఈ కార్యక్రమం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అట్లాగే నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించిన మంచికలపూడిలో ఉన్న క్రీస్తు సంఘమునకు, సువార్థికులకు, అలాగే సహోదరులు ఎలీషా గారికి, చేరువచ్చిన మీ అందరికీ నేను విజయవాడలో పనిచేస్తున్న క్రీస్తు సంఘముల తరపున శుభములు, వందనములు ప్రతి వారికి పేరు పేరున తెలియజేసుకుంటూ ఉన్నాను. కొద్ది నిమిషాలు ఏం తెలియజేయబోతున్నానంటే, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అనే విషయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడనే ఒక ప్రాముఖ్యమైన విషయం అది మనకు తెలియాలి. తెలియడం ద్వారా దేవుని యొక్క సంకల్పాన్ని మనము అనుసరించి జీవించగలుగుతాం. తెలియకపోవడం ద్వారా మనం దేవుని సంకల్పాన్ని మరి దుర్వినియోగం చేసుకున్న పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని ప్రతి విషయం మీద మనకు ఒక సంపూర్ణమైన అవగాహన కావాలి. దేవుడు మనం సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఆలోచనని మనం తెలుసుకుని ఉండాలని చెప్పేసి ఆయన కోరుకోవటం అనేది జరుగుతూ ఉంది. పాత నిబంధన కాలంలో తండ్రి దేవుడు ఇశ్రాయేలీలతో తరచుగా ఏం చెబుతూ ఉండేవాడంటే, నా మహిమ నిమిత్తం నేను ఏర్పరచుకొనిన నా ప్రజలు అంటూ ఉండేవాడు. నేను ఒక స్థలంలో దేవుడు ఎందుకు సృష్టించాడు మానవుణ్ణి అనే విషయం మీద మాట్లాడుతూ, మానవునికి దేవుడు మహిమనివ్వటానికి సృష్టించాడు అని చెప్పారు. మహిమనివ్వటానికి సృష్టించాడు అని చెప్పారు. నేను చెప్పిన తర్వాత ఒక బోధకుడు ఆయన తర్వాత ఏం మాట్లాడాడంటే, దేవుణ్ణి మనం మహింపరచడానికి సృష్టించబడ్డాము అని చెప్పాడు. సారాంశం అంతా వినిన తర్వాత నేను ఒకటి కాదు, రెండు కాదు, చాలా వాక్యాలు చూపించి దేవుడే మనల్ని మహింపరచడానికి సృష్టించాడు అనేది నేను చూపించాను. ఇప్పుడు అదే చెప్పబోతున్నా మీకు కూడా. మీరు లేఖనాలు చూసినప్పుడు, చదివినప్పుడు నమ్మాలా అవసరం లేదా? నమ్మాలా అవసరం లేదా? సహజంగా ఎవరిని మహింపరచాలి? మనం చెప్పుకోవాలంటే మనమే దేవుడిని మహింపరచాలి, లెక్కది. ఎందుకంటే దేవుడు మహోన్నతుడు, దేవుడు గొప్పవాడు, దేవుడు సర్వోన్నతుడు. మహిమకు, ఘనతకు అర్హుడు ఎవరనంటే దేవుడు. అర్హత ఉంది మాత్రం ఆయనకే, ఇంకెవరు సరిపోరు. ఎవరికి మహిమకు అర్హత లేదు. కానీ దేవుడు తను సృష్టించుకున్న మానవుణ్ణి మాత్రము మహిమపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన సంకల్పించాడు. మీకు కొన్ని మాటలు ముందు చూపిస్తా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని ఏం చేశాడు? వారిని మహిమ పరచను. ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని దేవుడు ఏం చేశాడు? మహిమపరచాడు. చూస్తున్నామా? ఇక్కడ మానవుడు ఎందుకు సృష్టించబడ్డాడనే విషయం మీద మూలాలు, ముగింపు పౌలు గారు మాట్లాడాడు. ఎందుకనగా తన కుమారుడు 29వ వచనంలో, అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారిని తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని ఏం చేశాడు? మహిమ వచ్చాడు. ఆయన ఉద్దేశం అది. దేవుడు మానవునికి మహిమనివ్వాలని సృష్టించాడండి. ఆయన సంకల్పం అది. జగత్తు పునాదికి ముందే
యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారీప్యంలోనికి వస్తే వారిని ఆయనతో పాటు మహిమపరచాలనేటువంటి సంకల్పాన్ని తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడే వారసులము. చూశారండి, దేనికి ఏం పొందడానికి వారసులము? మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం. అంటే యేసు ప్రభువుతో పాటు మహిమ పొందుటకు మనము వారసులము అని చెప్పేసి పౌలు గారు రోమలో ఉన్న క్రైస్తవులకి చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. అంతేకాదు 18వ వచనంలో ఏమంటాడంటే, మన ఎదుట ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని పెంచుతున్నాను. దేవుడు మనకిచ్చే మహిమ ముందు ఈ భూమి మీద క్రైస్తవులు తప్పనిసరిగా శ్రమలు అనుభవిస్తారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ తప్పకుండా ఏం పొందుతారు? హింస పొందుతారు, శ్రమలు పొందుతారు, కష్టాలు అనుభవిస్తారు, అవమానాలు పడతారు, నిర్లక్ష్యానికి గురవుతారు, ఎన్నో శోధనలు ఎదుర్కొంటారు, ఎన్నో బాధలు పడతారు. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు అంటున్నాడు, మనము రేపు పొందబోయే మహిమ ఎదుట, దేవుడు మనకిచ్చే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు అని అన్నాడు. మనకి అర్థమైతే లెక్క చేయం, అర్థం కాకపోతే ఏం చేస్తాము? లెక్క చేస్తాము. వాటిని తలుచుకుని చిందిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. మీకు అర్థం అవటానికి ఒక విషయం చెప్తాను. ఒక ఉదాహరణ, మేము ప్రయాణం ఒక చోటుకి వెళ్తున్నాం. వెళ్ళే చోట మాకు 1,00,000 రూపాయలు అక్కడ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అవి తీసుకురావడానికి వెళ్తున్నాం. మా సొంతానికి మా ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవడానికి ఒక ఆయన మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను రండి అని అంటే, మేము వెళ్తూ ఉండగా దారిలో ₹1 జారిపోయింది, ₹1 పోయింది. మేము ఏడ్చుకుంటా దగ్గరికి వెళ్ళామనుకోండి, అంటే ₹1 పోయిందని చెప్పలేదు, ఏడ్చుకుంటా వెళ్తున్నాము, ఏడుస్తున్నాము. ఆయన అడుగుతాడు, ఎందుకండి ఏడుస్తున్నారు మీరు అని. దారిలో ₹1 పోయింది అన్నాం అనుకో, ఏమంటాడు ఆయన? నీకు ఇప్పుడు నేను ₹1,00,000 ఇవ్వబోతున్నాను కదా, ₹1,00,000 నువ్వు తీసుకుంటావు కదా, ఆఫ్టర్ ₹1 కోసం నువ్వు ఏడుస్తున్నావు. లెక్క చేయొచ్చు అసలు రూపాయిని. నువ్వు ₹1,00,000 పొందబోతున్నావు, ₹1 కొరకు నువ్వు ఏడుస్తున్నావంటే, దాన్ని కౌంట్ చేసావంటే, లెక్క చేసావంటే ఈ ₹1,00,000 నీకు కనపట్లేదు అనమాట. మనము ఈ భూమి మీద పొందే శ్రమలు, అవమానాలు, లేకపోతే శోధనలు, ఇబ్బందులు, కరువులు, కష్టాలు ఏవైతే ఉంటాయో అవి ఏమీ దేవుడిచ్చే మహిమ ముందు లెక్క చేయాల్సినటువంటి అవసరము లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరము ఉంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, 14వ వచనం, మనం ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్ములను పిలిచెను. క్రీస్తు సంఘ సభ్యులందరూ దేవుని చేత పిలువబడిన వారు, అవునా? ప్రతి క్రైస్తవుడు ఏమై ఉన్నాడు? దేవుని చేత పిలువబడి ఉన్నాడు. ఎట్లా పిలిచాడు దేవుడు? చాలా మంది వేరే విధాలుగా దేవుడు నన్ను పిలిచాడని చెప్పుకునే వాళ్ళు, నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ అసలు వాక్యానుసారంగా చెప్పుకోవాలంటే దేవుడు పిలుస్తాడు, దేవుడు పిలిచాడు. కానీ ఆయన పిలవడానికి సాధనం ఏది? సువార్త.
ఒక వ్యక్తికి సువార్త ప్రకటించబడిందంటే, ఒక వ్యక్తి సువార్త విన్నాడంటే, ఒక వ్యక్తి చెవిన సువార్త పడిందంటే అతనికి దేవుని పిలుపు వచ్చింది. దేవుడు ఆయన్ని పిలుస్తున్నాడు. అయితే ఆయన లోబడినప్పుడు అప్పుడు పిలువబడిన వారి లిస్టులోనికి వస్తాడు. దేనికి పిలుస్తున్నాడంటే దేవుడు? దేనికి పిలుస్తున్నాడంటే దేవుడు? మనము ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని మా సువార్త వలన మిమ్ములను పిలిచెను. వాస్తవంగా యేసు ప్రభువారు అర్హుడు మహిమకు. ఏం చేశారు యేసు ప్రభువారు? 33.5 సంవత్సరాల లోకంలో జీవించి ఏ లోపం లేకుండా, ఏ పాపం లేకుండా పరిశుద్ధుడిగా జీవించాడు. అట్లాగే అన్ని మంచి క్రియలే చేశాడు. ఎవరికి ఏ హాని చేయలేదు, ఏ చెడు మాట ఎవరికి చెప్పలేదు. ఆయన నిత్య జీవపు మాటలు ప్రజలకు బోధించాడు. అలాగే ఆయనకు ఎదురైనటువంటి అనేకులకు మేలు చేశాడు. రోగులను స్వస్థపరిచాడు, కుంటి వారిని నడిపించాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేపాడు. అంతేకాకుండా ఆఖరికి ప్రపంచవ్యాప్తంగా పుట్టబోయే వారి కొరకు, పుట్టిన వారి కొరకు, ప్రజలందరి కొరకు ఏం చేశాడని అంటే తన ప్రాణాన్ని ఇచ్చాడు. విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు అర్హులు మహిమకు? యేసు ప్రభువారు అర్హుడు. ఆయన అంత త్యాగం చేసి ఆ అర్హత ఆయన సంపాదించుకుంటే, ఆయన సంపాదించిన ఆ మహిమలో వాటా దేవుడు మనుషులందరికీ ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఏం చేస్తాడు? రండి, నా కుమారునితో పాటు మీరు మహిమ పొందటానికి నేను మిమ్మలను పిలిచాను అని చెప్పేసాను అంటున్నాడు. లేక అందరినీ ఆహ్వానిస్తున్నాడు, రండి నా కుమారునితో పాటు మీకు మహిమ. మరి శ్రమలు ఆయనతో పాటు ఉన్నాయా? అవమానాలు ఆయనతో పాటు ఉన్నాయా? ఆయన పడినంత కష్టం ఉందా మనకి? ఆయన పడినంత కష్టం ఉందా? అందుకనే హెబ్రీయుల గ్రంథకర్త ఒక సందర్భంలో అంటాడు, పాపముతో పోరాడుట్లో మీరు రక్తము కారినంతగా పోరాడలేదని జ్ఞాపకం ఉంచుకోండి అని అంటాడు. 12వ అధ్యాయంలో హెబ్రీయుల గ్రంథకర్త అంటాడు. ఆయన సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్యము చేశాడు. ఆయన మీ కొరకు రక్తం చిందించాడు, సమస్తాన్ని ఓర్చుకున్నాడు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను మీరు చూడండి. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మీ ముందుంచబడిన పన్నులో ఓపికతో పరిగెత్తండి. మీరు ఓపికతో కొద్దిగా పరిగెత్తగలిగితే ఆయన పడిన శ్రమలకి దేవుడు ఏదైతే మహిమను ఆయనకి ఇవ్వబోతున్నాడో అదే మహిమలో ఏటా మీకు కూడా దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దాని కొరకు ఆయన ఎంత కష్టపడ్డాడు, మీ ముందు ఎంత కష్టం ఉంది ఒకసారి మీరు తలంచుకుంటే మీరు ముందుకు వెళ్తారు, కానీ ఊగిసలాడరు. ఆగిపోవడానికి ఛాన్సే లేదు. మనకు వచ్చే ఏ కష్టమైనా ఒక్కసారి యేసు ప్రభు వారితో కంపేర్ చేస్తే అసలు లెక్క చేయడానికి, చెప్పుకోవడానికి సరిపోద్దా? ఏ కష్టమైనా రక్తం కారణంతగా పోరాడామా? నిన్న ఎవరు అడిగారు నన్ను, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు సువార్త పని చేస్తున్నావని. 25 సంవత్సరాలు అయింది ఈ సంవత్సరంతో. 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 25 సంవత్సరాల్లో ఎన్నో ప్రయాణాలు చేశాను, ఎన్నో ప్రాంతాలు తిరిగాను, కానీ ఒక్క చుక్క రక్తం నా శరీరం నుంచి బయటికి రాదు సువార్త నిమిత్తం. పౌలు గారు అంటాడు, దిగంబరత్వంతో గడిపాను, ఆకలితో గడిపాను, చలితో గడిపాను, ప్రయాణాల్లో ఎన్నో ఆపదలో చిక్కున్నాను, నదుల వలనైనా, సముద్రంలో ప్రయాణం ద్వారా, కపట సహోదరుల ద్వారా, దొంగల ద్వారా ఎన్నో ఇబ్బందులు పడ్డాను అని చెప్పాడు. అందులో ఏ మాత్రం కూడా చిన్న విషయం కూడా చెప్పుకోవడానికి మా అనుభవంలో ఏమి లేవు ఈ 10 సంవత్సరాల్లో. కానీ రేపు పొందబోయే మహిమ, విశ్వాసాన్ని కాపాడుకుంటే, స్థిరంగా ఉంటే, అలాగే నమ్మకంగా సాగులో కొనసాగితే ఏమండి పొందబోయే మహిమ, దాని ముందు ఇప్పటి కాలపు శ్రమలు లెక్క చేయాల్సినటువంటి అవసరము ఉండదు. ఆకలితో ఇబ్బంది పడలేదు,
వస్త్రాలకు లోటు లేదు, ప్రయాణాలకు కూడా ఏ ఇబ్బంది లేదు. ఆయన పాపం కాలినడకను ప్రయాణం చేశాడు, సముద్రాల్లో గడిపాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఈరోజు మేము బైకుల మీద తిరిగాం, ప్రారంభంలో సైకిల్ మీద తిరిగాం, బైకుల మీద తిరిగాం. దేవుని కృపను బట్టి ఈరోజు హ్యాపీగా ప్రయాణము మేము చేసాం. కానీ ఎన్ని కష్టాలు అపోస్తులు కానీ ఆదిమ సంఘం కానీ యేసుప్రభు అంటే చెప్పనవసరమే లేదు. అలాంటిది వాటా మాత్రము, మహిమలో వాటా మాత్రము జస్ట్ మనం విశ్వాసం కలిగి ఈ లోకంలో దేవుడిచ్చిన రక్షణను కొనసాగించుకోవడం ద్వారా, కాపాడుకోవడం ద్వారా, అలాగే మనము స్థిరంగా విశ్వాసంలో ఉండటం ద్వారా దేవుడు కృపచేత మనకి ఏమి ఇవ్వబోతున్నాడంటే తన మహిమను ఇవ్వబోతున్నాడు. దాని ముందు మనము ప్రభు కొరకు ఒకవేళ ఏదైనా ఒక చిన్న శోధన వస్తే, ఇబ్బంది వస్తే, కరువు వస్తే, కష్టం వస్తే విశ్వాసాన్ని విడిచిపెట్టిన అవసరము లేదు. ఇవి లెక్క చేయాల్సినటువంటి అవసరము లేదు. మనకు వచ్చే ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా సువార్త నిమిత్తం వచ్చే కాదు. నాకు తెలిసి సువార్త నిమిత్తం వచ్చే కాదు, క్రైస్తవుడైనందుకు వచ్చే కాదు, పెద్దగా ఉండవు. మన స్వయంకృత అపరాధాల ద్వారా వచ్చే, అది ఆర్థిక ఇబ్బంది అయినా, అనారోగ్య పరిస్థితి అయినా, ఏ శోధనైనా, ఏ కష్టమైనా 99% మనల్ని బట్టి వచ్చాయి, దేవుని బట్టి వచ్చే ఏం కాదు. ఆదిమ సంఘము అపోస్తులు దేవుని కొరకు ప్రయాసపడ్డారు, సువార్త నిమిత్తం కష్టాలు ఎదుర్కొన్నారు, సువార్త నిమిత్తం వాళ్ళు బాధలు పడ్డారు. అట్లాంటిది మనం మన కోసం చిన్న చిన్న శోధనలు జయించి, లేకపోతే వాటిని భరించి, మన విశ్వాసంలో నిలిచి దేవుడిచ్చే గొప్ప మహిమను పొందటానికి చిన్న చిన్న సమస్యల్ని మనము మరి లెక్క చేసుకున్నట్లయితే పోగొట్టుకుంటాము ఆ మహిమను. వాటిని మనం ఏం చేయాలని అంటే లెక్క చేయకుండా వాటిని జయించుకుంటూ, లేదా ప్రార్థన పూర్వకంగా వాటిని అధిగమించుకుని మన విశ్వాసంలో ముందుకు వెళితే రేపు ఆ గొప్ప మహిమను మనం దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. పొందితే మహిమ, లేకపోతే ఇంకోటి ఏముందంటే మహిమకు బదులు ఏముందంటే మహిమకు అంటే భిన్నంగా లేకపోతే వ్యతిరేకంగా అవమానం ఉంది. ఒక సందర్భంలో పౌలు గారు తెస్సలోనికలో ఉన్న క్రైస్తవులకి 2వ పత్రికలోనే అంటాడు, 1వ అధ్యాయం 6వ వచనంలో, మన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచే వారికి శ్రమయు, ఇప్పుడు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి న్యాయమే. ఆ తర్వాత మాట చదివా, ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబట్టుకును విశ్వసించిన వారు అందరూ ఎదుట ప్రశంసింపబట్టుకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సమూహము నుండి, ఆయన ప్రభావం మందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. పొందితే మహిమ, లేదంటే నిత్య నాశనమని దండన. కాబట్టి రెండే మన ముందున్నాయి. ఏది మంచిది మనకు మేలు? మహిమను పొందటం మేలా, దండనకు గురవటం మేలా? రెండే ఉన్నాయి. వెళితే పరలోకం, లేకపోతే నరకం. నిత్యజీవం లేదా నిత్యనాశనం, ఈ రెండు గమ్యాలు మన ముందున్నాయి. అయితే దేవుడు ఏం కోరుకోమంటున్నాడు? ఏమి ఇష్టపడుతున్నాడు? నిత్యజీవము పొందటమే దేవుడు కోరుకుంటున్నాడు. లోకాన్ని ఎంతో ప్రేమించి నాశనం నుంచి తప్పించుకుని నిత్యజీవం పొందినట్లు ఆయన కుమారుణ్ణి మనకు అనుగ్రహించడం అనేది జరిగింది. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నిత్యజీవం పొందాలనేది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. అట్లాగే ఆయన కుమారునితో పాటు మనం మహిమ పొందాలనేది ఆయన యొక్క సంకల్పమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మొదట నేను మీకు తెలియజేశాను. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎరిగిన వారందరూ, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళందరూ దేవుణ్ణి మహిమపరచాలి. ముందేం చెప్పుకున్నా, దేవుడే మనల్ని మహిమపరచడానికి మనల్ని సృష్టించాడు అని చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము దేవుని మహిమపరచాలి. ఇది అసలు పాయింట్.
గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అంటున్నాడు. ఇక్కడ రివర్స్లో ఉంది. విషయం ఏంటంటే ఒక గొప్పవాడికి ఒక సామాన్యుడు ముందు రెస్పెక్ట్ ఇస్తాడు. ఆ తర్వాత ప్రతిగా ఆ గొప్ప వ్యక్తి ఇతనికి ప్రతిగా తిరిగి ఆ గౌరవం ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇప్పుడు ఒక యజమానుడు ఉన్నాడు. యజమానుడి దగ్గర దాసుడు ముందు వెళ్ళి నమస్కారం చేస్తాడా? యజమానుడే దాసునికి వచ్చి ఇప్పుడు నమస్కారం చేస్తాడా? దాసుడు వెళ్ళి ముందు అయ్యా నమస్కారం అయ్యా అని చెప్తాడు. అప్పుడు అతను ఏదన్నా కొంచెం మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అనుకోండి, తిరిగి నమస్కారం చేస్తాడు. లేకపోతే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ఇక్కడ ఏం జరిగిందనంటే దేవుడే ముందు ఆయన పోలిక ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించి తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా మహిమనివ్వాలని ఆయన సృష్టించాడు. ఆ మహిమకు దేవుడు మనల్ని పిలిచి, నేను మీకు గొప్ప మహిమను నా కుమారునితో పాటు ఇవ్వబోతున్నాను కాబట్టి మీరు కూడా ఇంకా మరి ఇప్పుడు ఏం చేయాలి? ధర్మంగా న్యాయంగా ఏం చేయాలి? నేను మీకు మహిమను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను కాబట్టి న్యాయంగా మీరు కూడా నాకేమి ఇవ్వాలి? మహిమను ఇవ్వాలని అడుగుతున్నాడండి దేవుడు. చూసారా ఎంత గొప్ప దేవుడు? ఇది నేను చెప్తున్నప్పుడు మీరు వింటున్నప్పుడు ఇదేంటి నేను ఎలా చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు అలాగే చెప్పాడు గ్రంథంలో, నేను మిమ్మల్ని మహిమపరచడానికి సృష్టించాను కాబట్టి ఈ భూమి మీద ఉన్నంతకాలం మీరు ఏం చేయాలి? నన్ను మహిమ పరచాలి. అది దేవుడు కోరుకుంటున్నది. మీరు రోమపత్రిక 1:21 చూస్తే పౌలు గారు అరియోపగ సభలో రోమపత్రికలో ఉన్న ఆ పత్రికలో క్రైస్తవులకు ఏం చెప్పాడనంటే, వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు అని అంటాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడని చెప్పాడు? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఏం చేయాలి? నైతిక ధర్మం ఏంటంటే దేవుణ్ణి ఎరిగిన ప్రతి ఒక్కరూ దేవుడు మహిమా స్వరూపి, ఆయన గొప్పవాడు, ఆయన మహోన్నతుడైన దేవుణ్ణి మానవుడు ఏం చేయాల్సిందేనంటే ఎరిగితే కనుక ఆయనకి ఇవ్వాల్సిన మహిమ ఆయనకి ఇచ్చి తీరాలంతే. కానీ కొంతమంది ఏం చేశారంటే తెలుసుకోడా, వారు దేవుణ్ణి ఎరిగి ఆయన్ని దేవునిగా మహిమపరచలేదు అనేటువంటి విషయాన్ని నేను మాట్లాడటం అనేది జరిగింది. ఫిలిప్పీలకు 2:11 దేవుని మహిమార్థమై ప్రతివాని మోకాలు యేసు ప్రభు నామములో ఏం చేయాలి? ప్రతి నామమునకు పైనామమును ఆయనకి అనుగ్రహించను. ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగునట్లు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించను. ప్రతివాని నాలుక దేవుని మహిమపరచాలి. ప్రతివాని మోకాలు దేవుని నామంలో వంగాలి. ప్రతివారు కూడా దేవుని మహిమపరచాలి అనేటువంటి విషయం ఇక్కడ పౌలు గారు తెలియజేయటం అనేది జరిగింది. ఎఫెసీ 1:12 ఆయన కృపా మహిమకు కీర్తి కలగజేయాలి. ఆయన సృష్టించుకున్నటువంటి మనుషుల ద్వారా ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలి అని పౌలు గారు తెలియజేశాడు. మానవుణ్ణి దేవుడు ఎందుకు సృష్టించాడు అనే విషయం 1వ అధ్యాయము 4 నుంచి ఆయన చెప్తూ ఆ కొనసాగింపులో ఏమన్నాడంటే, ఆయన కృపా మహిమకు మానవుడు ఏం చేయాలి? కీర్తి కలగజేయాలి. దేవుని కృపా మహిమ, ఆయన యొక్క గొప్ప మహిమ ఏదైతే ఉందో దానికి మానవుడు కీర్తి కలగజేయాలి అని చెప్పేసి ఆయన కోరుకోవటం అనేది జరిగింది. మానవుడు తప్పకుండా ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. ముందు దేవుడు ఎందుకు సృష్టించాడు మనల్ని? ఆయన్ని మహిమపరచడానికి సృష్టించాడు. తన కుమారుని ద్వారా మహిమపరచడానికి పిలిచాడు. ఎట్లా మహిమపరచబడతాడు, ఎక్కడ మహిమపరచబడతాడు అనేది మనం తెలుసుకోవాలి. ఎలాగ ఆయన మహిమపరచబడతాడు అనే కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చూసి ఉన్న సమయంలో ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ 3:20-21 మనందరికీ తెలిసినటువంటి వాక్యం, బాగా తెలిసినటువంటి వాక్యము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను
అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ ఎక్కడ కలగాలని పౌలు గారు తెలియజేశాడు. ఎక్కడ కలుగుతుంది? దేవుణ్ణి మహిమపరచాలంటే ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? దేని ద్వారా జరుగుతుంది? ఇది సంఘం ద్వారా అని చెప్పేసి అన్నాడు. చూడండి, నూతనంగా దేవుని గురించి తెలుసుకుని దేవుణ్ణి ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి. దేవుడు నా సృష్టికర్త, నాకు నా జీవితంలో ఎన్నో ఆయన నాకు చేస్తున్నాడు. సోదరులు చెప్పారు సమస్తాన్ని అనుగ్రహిస్తున్నారు అని. అంటే మనం తినే ఆహారం, మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం నిలబడిన నేల, మన పైన ఉన్న ఆకాశము, అందరి సమస్తము దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటన్నిటిని అనుభవిస్తున్నాం. ఇవన్నీ దేవుడు నా కొరకు ఇస్తున్నాడు అనేటువంటి విషయం మనకు గ్రహింపైనప్పుడు నేను దేవునికి కృతజ్ఞత తెలుపుకోవాలి, దేవుని నేను మయంపరచాలి అనేటువంటి ఆ జ్ఞానం మనకు కలిగినప్పుడు సహజంగా ఇంట్లో కూర్చొని ఏం ఆలోచన చేస్తాము? ఎప్పుడు దేవుని సన్నిధి ఎక్కడుంది, దేవుడు ఎక్కడ మహింపరచబడతాడు, నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు. అంతేనా? కొంతమంది ఏం చేస్తారంటే ఆలోచన చేసి కొంచెం ఓపిక ఉందనుకోండి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరలో ఏ సంఘం ఉందో ఆ సంఘానికి వెళ్ళిపోతారు. వాస్తవంగా దేవుడైతే ఒకే ఒక్క సంఘాన్ని యేసు ప్రభు ద్వారా ఏర్పాటు చేశాడు. ఒక్క సంఘంగానే ఉండమని కోరాడు. మనుషులు ఏం చేశారంటే రాను ఇష్టానుసారంగా మత్స్యాకుల్ని ఏర్పాటు చేసుకుని వాటిని పెంచేశారు. ఇప్పుడు పుట్టగొడుగుల్లా ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు? సహజంగా వాళ్ళకు నచ్చిన చోటకి, వాళ్ళకు అందుబాటులో, వాళ్ళకు అనుకూలంగా ఉందనుకున్న చోటకి ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు. అట్లా జరుగుతుంది సహజంగా. కానీ కూర్చుని ఆలోచన చేస్తారు ఎక్కడికి వెళ్ళాలనేది ఆలోచన చేస్తారు. కొంతమంది పలానా చోటకి వెళ్ళాలని చెప్పేసి అనుకుని వెళ్తారని దూరమైన భారమైన, కొంతమంది ఎక్కడైతే ఉందలే అని చెప్పేసి ఏం చేస్తారు? వెళ్ళిపోతారు వాళ్ళకి అందుబాటులో అనుకూలంగా ఉన్న చోట. ఇక్కడ ఏం చెప్పాడు? ఏ సంఘానికి ఎక్కడ మహింపరచబడతాడు ఆయన? సంఘములో అని చెప్పాడు. ఎఫెసీ పత్రికకు ఒక నిక్నేమ్ ఈ పత్రిక సంఘాన్ని గుర్చినటువంటి పుస్తకం. ఇది సంఘానికి సంబంధించిన పుస్తకం. ఇక్కడ సంఘాలు ఎన్ని ఉండాలో చెప్పబడింది. సంఘానికి శిరస్సు ఎవరో చెప్పబడింది. సంఘాన్ని గురించి చాలా విషయాలు చెప్పబడింది. భార్య భర్తలకు ఉండే సంబంధం ఎలాంటిదో, సంఘానికి క్రీస్తుకి అలాంటి సంబంధం. సంఘాన్ని క్రీస్తుని విడదీయటానికి కుదరదు అసలు. ఏంటి? సంఘము క్రీస్తు ప్రభు యొక్క భార్య, క్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు, అలాగే భర్త అని చెప్పేసి ఎంతో వర్ణన ఇందులో. అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రిక చివరి భాగంలో 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి అంటాడు, నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నానంటే క్రీస్తుని గురించి, ఆయన సంఘాన్ని గురించి మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను అని అన్నాడు. క్రీస్తు సంఘాన్ని గురించి అర్థం చేసుకోవడానికి అవసరమైన అనేక విషయాలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నాయి. ఆ పత్రికలో సంఘం ఒకటేనని చెప్పాడు. ఆ పత్రికలో సంఘం ద్వారా దేవుడు మహింపరచబడతాడు అని తెలియజేశాడు. కాబట్టి దేవుడు సంఘంలో మహింపరచబడతాడు. ఏ సంఘం ద్వారా మహింపరచబడతాడు అని అంటే ఈ పత్రికలో చెప్పబడిన సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం ద్వారా ఆయన మహిమ పరచబడతాడు. ఆ సంఘంలో ఉండి మనం దేవుని మహిమపరచాలి. దేవునికి ఎలా మహిమ కలుగుద్ది? కొన్ని ముఖ్యమైన మాటలు చూడండి. రోమా 15:7 దేవుడు ఎలా మహిమపరచబడతారంటే క్రైస్తవులు దేవుని పిల్లలు ఒకరినొకరు చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకుంటే అప్పుడు దేవునికి ఏం కలుగుతుందంట? మహిమ కలుగుతుంది. ముఖ్యంగా మనం ఒక ఇంటికి
ఏ సందర్భంలో వెళ్తాము అని అంటే ఎక్కువ శాతం మనం మన సహోదరుల ఇంటికి వెళ్ళాలని అంటే సువార్త నిమిత్తమే వెళ్తాం. ఏదైనా ప్రార్థన కూడుకుంటేనే వెళ్తాం. ఏదైనా ఆత్మ సంబంధమైన కార్యక్రమాల నిమిత్తం ఎక్కువ శాతం కలుసుకుంటాం. భౌతిక సంబంధమైన పనుల నిమిత్తం ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఒకరింటికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. చుట్టాల ఇంటికి కూడా వెళ్ళి తీరిక ఉండదు. మనం ఒక స్వార్థికుడిగా అనేక ప్రాంతాలు తిరుగుతాం. చుట్టాలు పక్కనే ఉంటారు, కానీ సువార్త నిమిత్తం 100 కిలోమీటర్లు వెళ్ళొస్తూ ఉంటాం. అర్థమవుతుందండి? సహజంగా మనము అవసరం వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చిన సహోదరులను మనము చేర్చుకోవడం ద్వారా, ఆ పూటకి మన వారికి ఆతిథ్యం ఇవ్వటం ద్వారా, మన ప్రేమను వారికి పంచడం ద్వారా, మనం ఒకటేననేటువంటి ఆ యొక్క ప్రేమను వారి పట్ల చూపించడం ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ చేర్చుకోవడం ద్వారా కలుగుతుంది. మనం ఎవరిని ఇంటికి చేరనివ్వమని అనుకోండి, దేవునికి మహిమ కలుగుతుందా? నేను ఎవరింటికి వెళ్ళను, మా ఇంటికి ఎవరిని రానినంటే దేవునికి మహిమ కలుగుతుందా? ఒక స్వార్థకుని ఇంటికి కానీ, ఒక క్రీస్తు సంఘ సభ్యుడి ఇంటికి కానీ వస్తా పోతూ ఉండాలి. ఇది బాగా జరగాలి. నేను చాలా అద్దెలలో ఉన్నా. ఏ ఇంటికి వెళ్ళినా ముందే చెప్పేవాడిని, మా ఇంటికి వస్తా పోతూ ఉంటారు. మేము అప్పుడప్పుడు ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకుంటాం. మా ఇంట్లో రోజు కూడా మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. ఇవన్నీ ముందే చెప్పేవాళ్ళం. ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే లేదు. చాలా ఇల్లు తిరగాల్సి వచ్చేది, అందరూ ఇచ్చేవాళ్ళు కాదు. అర్థమవుతుందా? పౌలు గారు తన 3 సంవత్సరాలు తన అద్దెంట ఉండి ఏం చేశాడు? వచ్చే వాళ్ళందరినీ చేర్చుకుని వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని సన్మానించి ఆయన పంపించేవాడు. ఒక క్రైస్తవుడు, ఒక క్రీస్తు సంఘ సభ్యుడు చేర్చుకోవడం ద్వారా, మనుషులను చేర్చుకోవడం ద్వారా, వారికి మర్యాద ఇవ్వడం ద్వారా దేవునికి మహిమ కలుగుద్ది అని చెప్పేసి అంటున్నాడు. మా ఇంటికి ఎవరు రాకూడదు, మేము ఎవరింటికి వెళ్ళమని చెప్పేసానని ప్రార్థనకు మాత్రం వెళ్ళొస్తామని అంటే దేవునికి మహిమ కలగదు. ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ ఉండేటట్టుగానే ఉండాలి. రాని వాళ్ళు వచ్చే వాళ్ళని వస్తానే ఉంటారు, మనకు చేతనైంది వాళ్ళకి చేస్తానే ఉంటాము. ముఖ్యంగా మనము దేవుని పని కొరకు మన ఇంటికి చేర్చుకోవాలి. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరిపూర్తిగా అతనికి ఏం చేశారు? చేర్చుకున్నారు లేదా? అసలు ఏ రిలేషన్ లేని వాళ్ళు ఈరోజు మాకు ఫోన్ చేశారు. వారు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు వాళ్ళ ఇంటికి రమ్మని. మీ ఇంటికి కూడా మేము వస్తామంటున్నారు. నేను వస్తాను, మీరు కూడా తప్పనిసరిగా రండి. 1 రోజు ఉంటామన్నారు, 4 రోజులు ఉండండి. వాళ్ళు 1 రోజు ఉంటామన్నారు, 4 రోజులు ఉండండి. నేనేం చెప్పానంటే 4 రోజులు ఉండండి. పగలంతా మీకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో మీరు ఏం చూడాలనుకుంటున్నారో అక్కడికి తిప్పి నేను మిమ్మల్ని చూపిస్తాను. పిల్లల్ని మీరు తీసుకుని వస్తానన్నారు. లేదు, సాయంత్రం మాత్రం మనం బైబిల్ స్టడీ చేద్దామని చెప్పాను. సాయంత్రం ఏం చేయాలి? మళ్ళీ మనం బైబిల్ స్టడీ చేయాలి. అంటే వాళ్ళు వచ్చిన పని అవుద్ది. తర్వాత మన దగ్గర ఉన్నందుకు, మనం చేర్చుకున్నందుకు ముఖ్యంగా ఏం చేస్తాం? వాళ్ళకి సువార్త ప్రకటన చేస్తాం. లుదియా గారు పౌలు గారితో ఏమన్నంటే, నేను విశ్వాసం గల దానిని మీరు ఎంచితే నా ఇంటికి మీరు రండి, నా ఇంట్లోనే ఉండండి. ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నా ఇంట్లో ఉండండి. అట్లాగే అకుల ప్రిస్కిల్లాలు పౌలు గారిని చేర్చుకున్నారు. పౌలు గారు వాళ్ళ ఇంట్లో కాపురం చేశాడని రాయబడిందండి. అపోస్తుల కార్యాలు 18 చూస్తాం. వాళ్ళ ఇంట ఆయన ఏం చేశాడంటే కాపురం ఉన్నాడు. అవసరం వచ్చినప్పుడు సహోదరులను, సువార్త పని నిమిత్తం వచ్చినటువంటి వారిని, లేకపోతే ఎవరైనా మన ఇంటికి వస్తానని అంటే చేర్చుకుని వారికి ముందు మనం మా భౌతిక సంబంధమైన వారి అవసరాలు ఏంటో తెలుసుకుని మనం చేయగలిగింది చేసి వాళ్ళకి సేమ్ టైం ఏం చేయాలంటే సువార్త ప్రార్థన చేయాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది అనేటువంటి విషయం కూడా తెలియజేయబడుతుంది. 2 కొరింథీ 9:13 ఔదార్యం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందని రాయబడింది. ఔదార్యం ద్వారా అంటే ఇవ్వటం ద్వారా, అవసరాన్ని బట్టి ఆపదలో ఉన్నటువంటి వారికి, అవసరంలో ఉన్నటువంటి వారికి మనం చేయదగిన సహాయం చేయడం ద్వారా, మనం ఇవ్వటం ద్వారా దేవునికి కానీ, అట్లాగే సహోదరులు ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి మన శక్తి కొలది ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే దేవునికి మహిమ కలుగుతుంది.
అట్లాగే యేసుప్రభు చెప్పిన ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 5:16 మనందరికీ తెలుసు. యేసుప్రభు ఏం చెప్తాడని అంటే, ఒక వ్యక్తి దీపం వెలిగించి మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టడు, ఆ ఇల్లంతటికి వెలిగివ్వాలని దీపస్తంభం మీద పెడతాడు అన్నాడు. అట్లాగే మనుషులు మీ సత్క్రియలను చూడాలి అని అన్నాడు. చూడాలంటే మీరు కనపరచాలి అని అన్నాడు. కనపడితే చూస్తారు, చూస్తే ఏం చేస్తారు? మీ పరలోకపు తండ్రిని మహిమపరుస్తాడు. అంటే మీ సత్క్రియల ద్వారా ఏం జరుగుద్దని చెప్పాడు? దేవునికి మహిమ కలుగుద్ది అని చెప్పేసి తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి మనం చేర్చుకోవడం ద్వారా దేవునికి మహిమ, ఔదార్యం ద్వారా దేవునికి మహిమ, అదే సమయంలో సత్క్రియలు చేయడం ద్వారా దేవునికి మహిమ. ఎఫెసీ 2:10 పౌలు గారు ఏం చెప్తాడంటే, మనం వాటి యందు నడుచుకొనవలెనని క్రీస్తు యేసునందు ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి యందు మనం నడుచుకుంటామని క్రీస్తు యేసునందు దేవుడు మనలను చేశాడు అని చెప్పాడు, మనల్ని సృష్టించాడు అని చెప్పాడు. మనం ఆయన చేసిన పని ఉన్నాం. మనం అందరము దేవుని చేతి పని. దేనికి దేవుడు చేశాడు అని అంటే సత్క్రియలు చేయాలని. సత్క్రియలు చేస్తే ఆయనకు మహిమ కలుగుద్ది. ఆ తర్వాత ఆయన మనకి నిత్య మహిమను ఆయన ఇవ్వటానికి ముందు చేయమని చెప్తాడు. మీరు ముందు నేను చెప్పినట్టుగా చేయండి. మీరు ఈ భూమి మీద ఉన్న 4 రోజులు నాకు మహిమ తెచ్చారంటే, నాకు మహిమను మీరు ఇచ్చారంటే, మీకు యుగ యుగాలు ఉండేటువంటి మహిమను నా కుమారునితో పాటు మీకు మహిమను ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు నా కుమారునితో పాటు మహిమ పొందాలని అంటే మీరు భూమి మీద నన్ను ఏం చేయాలి? మహిమ పరచాలి అని చెప్పేసి దేవుడు తెలియజేయడం అనేది జరిగింది. ఎక్కడ మహిమపరచాలి? సంఘంలో మహిమపరచాలి. అట్లాగే సంఘంలో ఉన్నాము అంత మాత్రమే దేవునికి మహిమ వచ్చేస్తుంది అంటే, సంఘంలో ఉండి చేర్చుకోవడం ద్వారా, సత్క్రియలు చేయడం ద్వారా, ఔదార్యం ద్వారా, అట్లాగే క్రైస్తవులంగా బ్రతకడం ద్వారా ఆ పేరుని బట్టే దేవుణ్ణి మహిమపరచుడు అన్నాడు. క్రైస్తవుడు అయినందుకు ఎవడైనా బాధలు అనిపిస్తున్నట్లయితే ఆ పేరుని బట్టి సిగ్గుపడిన అవసరం లేదు. ఆ పేరుని బట్టి ఏం చేయాలి? దేవుని మహిమ పరచాలన్నాడు. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఆయన మహిమలో మనకి పాలు ఇవ్వటానికి. అందుకొరకు భూమి మీద 4 రోజులు మనం ఈ లోకంలో ఉన్నంత కాలము సంఘంలో ఉండి దేవుని మహిమపరిచినట్లయితే దేవుడు మాట తప్పుడు తన కుమారునితో పాటు మనకు మహిమను ఇస్తాడు. ఫిలిప్పీలో చెప్తాడు, మన దేన శరీరమును ఆయన మహిమ గల శరీరంతో సమరూపం గలదానిగా మార్చును అని అంటాడు. కాబట్టి దేవుడి మాట తప్పుడు. ఆయన మనల్ని మహిమపరచడానికే సృష్టించాడు. అయితే మనం భూమి మీద ఆయనకి మన పట్ల ఉన్న ఇంత విలువను, ఇంత ప్రేమను మనం గుర్తించి ఆయన ఈ భూమి మీద మనకి చేస్తున్న ప్రతి సహాయాన్ని బట్టి, ప్రతి విధమైనటువంటి కార్యాన్ని బట్టి వాటిని తలంచుకుని వాటిని గుర్తించి దేవుణ్ణి మనం విధిగా మహిమపరచాలి, స్తుతించాలి, ఘనపరచాలి. అప్పుడు ఆయన మహిమలో మనం పాలు పంపులు పొందుతాం. ఇది మానవుని గుర్చినటువంటి దేవుని యొక్క నిత్య సంకల్పం. కాబట్టి ఈ సంకల్పాన్ని మనం అందరూ అందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సంకల్పం ప్రకారమే దేవుడు మనల్ని అందరినీ సృష్టించడం అనేది జరిగింది. కాబట్టి ఈ సంకల్పాన్ని బట్టి మన అందరము దేవుణ్ణి మహిమపరిచి ఆయన నిత్య మహిమలో పాలు పంపులు పొందుదామని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ నేను కూడా ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ ఆప్చేస్తున్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించినందుకు, నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి సహోదరులు సురేష్ గారికి, అలాగే ఎలీషా గారికి, ప్రియులైన మీ అందరికీ, నాతో పాటు వచ్చిన స్వార్థికులకి, అలాగే స్వామి గారు, శ్రీరాములు గారు అని క్రొత్తగా వచ్చారు, వారు ఎంతో ఓపికగా మరి ప్రయాణంలో వచ్చినందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. వందనాలు.